మనము బైబిల్ సిద్ధాంతాలు అనేటువంటి అంశంలో మనం ఉన్నాం. అక్కడక్కడ ఉన్నటువంటి బైబిల్ వచనాలన్నీ కూడా కలిపి వాటిని ఒక పద్ధతి ప్రకారంగా వేరుపరిచి అందులో ఉన్నటువంటి మరి ఆ వచనాల ఆధారంగా ఒక సిద్ధాంతాన్ని బైబిల్ దేన్నైతే బోధిస్తుందో దాన్ని ఒక సిద్ధాంతంగా మనము చేస్తుంటున్నాం. కాబట్టి ప్రతి సిద్ధాంతము ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉంటుంది. ప్రతి సిద్ధాంతానికి ఒక ప్రత్యేకత అనేది ఖచ్చితంగా కలిగి ఉంటుంది. ఈ దినమున మనం క్రిస్టాలజీ అనేటువంటి సబ్జెక్ట్ ని మనం వింటున్నాం. మనము గత వారంలో దేవుని గురించి అంటే దేవుని గురించినటువంటి శాస్త్రాన్ని మనం చూసాం. దాంతోపాటు ట్రినిటీ గురించి కూడా మనం చూసాం. సో ఈ దినమున మనము క్రీస్తు శాస్త్రం అందులో మొదటి భాగాన్ని ఈరోజు మనం చూసుకుంటే రేపటి దినంన మరి క్రిస్టాలజీలో రెండవ భాగాన్ని మనం చూసుకొని ముగించుకుంటాం. అంటే ఈ క్రిస్టాలజీ అనేటువంటి శాస్త్రం రెండు భాగాలుగా ఉంది. రెండు భాగాలుగా క్రీస్తుని గురించినటువంటి సంపూర్ణమైనటువంటి అధ్యయనం మనం చేస్తాం. ఈ యొక్క క్రిస్టాలజీలో మనం ఏం చూస్తాం, దేని గురించి మనం వింటామంటే యేసుక్రీస్తు యొక్క పూర్వ అస్తిత్వం, అంటే సృష్టి కంటే ముందు ఆయన నిత్యత్వంలో ఉన్నటువంటి దేవుడు మరియు ఆయన యొక్క దైవత్వం, అంటే యేసు ప్రభువులో ఉన్నటువంటి దైవికమైనటువంటి స్వభావ లక్షణాన్ని మనం చూస్తాం. ఈ దినాల్లో అనేకులు మరి యేసు ప్రభువు యొక్క దైవత్వాన్ని గురించి రకరకాల ప్రశ్నలు వేస్తున్నటువంటి కాలంలో మనం ఉన్నాం. కాబట్టి ఈరోజు క్రీస్తు శాస్త్రంలో మనం లర్నింగ్ ఆబ్జెక్ట్స్ ఏంటి అనేది మనం చూస్తే ఈ దినంలో ఏమేమి మనం నేర్చుకోబోతున్నాం, ఏమేమి వింటాం అంటే వివరించగలరు, దేని గురించి వివరించగలరు అనేది మనం చూస్తే యేసుక్రీస్తు యొక్క నిత్యత్వాన్ని సూచిస్తూ బెత్లెహేము జననానికంటే ముందే ఆయన ఉనికిలో ఉన్నాడనేటువంటి పూర్వ అస్తిత్వ సిద్ధాంతాన్ని లేఖన ఆధారాలతో వివరించగలరు. అంటే యేసు ప్రభువారు బెత్లెహేంలో ఆయన జన్మించకంటే ముందు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అనేటువంటి వివరాలు లేఖనాల ఆధారంతో మనము వివరించేటువంటి ప్రయత్నం మనం చేస్తాం. ఈ దినాల్లో చాలా ఎక్కువగా ఈ ప్రశ్న మరి అడుగుతున్నటువంటి కాలంలో మనం ఉన్నాం. కాబట్టి దానికి సమాధానం బైబిల్లో ఎట్లా ఉంది అనేది మనం చూస్తాం. రెండవది సమన్వయపరచగలరు, అంటే పాత నిబంధనలో క్రీస్తు జననము, పరిచర్య మరియు మరణం గూర్చినటువంటి చెప్పబడిన ప్రవచనాల్ని క్రొత్త నిబంధన నెరవేర్పులతో దైవశాస్త్ర పరంగా సమన్వయపరచగలరు. అంటే పాత నిబంధనలు యేసు ప్రభువారు పుట్టకంటే ముందే దాదాపు 2000 సంవత్సరాల కంటే ముందే యేసు ప్రభువారి యొక్క జననాన్ని గురించి, ఆయన యొక్క మరి పుట్టుకను గురించి ప్రవచనాలు ఏం మాట్లాడుతున్నాయి, ఆయన ఎట్లా పరిచర్య చేస్తాడు అనేది ప్రవచనాలు ఏం చెప్పాయి, ఆయన మరణాన్ని గురించినటువంటి ప్రవచనాలు బైబిల్లో పాత నిబంధనలో ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మరి దైవశాస్త్ర పరంగా మనం ఏం చేస్తామంటే తరిచి చూసి ఉన్నాయా లేవా అనేది ఆలోచన చేస్తూ మనం ముందుకి సాగుతాం. మూడవది రుజువు చేయగలరు. యేసుక్రీస్తుకి ఇవ్వబడినటువంటి దైవ నామాలు, వాటి గుణాలు, క్రియల ద్వారా ఆయన సంపూర్ణ దైవత్వాన్ని భేదాలు లేకుండా లేఖనానుసారంగా రుజువు చేయగలరు. అంటే యేసుక్రీస్తుకి ఇవ్వబడినటువంటి దైవ నామాలు, అంటే అది దేవునికి మాత్రమే ఉండేటువంటి కొన్ని నామాలు మనము మరి దైవశాస్త్రంలో మనం చూసాం, తనైనటువంటి దేవుని యొక్క శాస్త్రంలో మనం చూసాం. అది దేవునికి మాత్రమే ఉండేటువంటి ఆ యొక్క పేర్లు యేసు ప్రభు వారికి కూడా ఎట్లా ఉన్నాయి, వాటి ద్వారా ఆయన యొక్క స్వభావము మనం ఎట్లా అర్థం చేసుకుంటాం, ఆయన చేసినటువంటి పనులు, క్రియల ద్వారా ఆయన యొక్క దైవత్వాన్ని లేఖనానుసారంగా మనం ఎట్లా రుజువు చేయగలము అనేది మనం చూస్తాం. నాలుగవది విశ్లేషించగలరు. యేసుక్రీస్తు చేసిన అద్భుతాల వెనుక ఉన్న
దైవిక సత్యాన్ని మరియు ఆయన చేసిన ప్రత్యేక ప్రకటనలు. ఉదాహరణకు యోహాను సువార్తలో ఆయన 7 సార్లు నేనే అనే ప్రకటనలు ఆయన ఇచ్చాడు. నేనే మార్గం, నేనే సత్యం. అంటే నేనే అనేటువంటి ఆ యొక్క పదంలో గ్రీకులో ఉన్నటువంటి అర్థం ఏంటి, అది ఎందుకు వాడారు, దాని వెనక ఉన్నటువంటి చరిత్ర ఏంటి అనేది మనం చూస్తాం. కాబట్టి నేనే అనేటువంటి ప్రకటనల ద్వారా ఆయన దైవిక అధికారాన్ని విశ్లేషించగలరు. కాబట్టి 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలండి. యేసు ప్రభువారు ఆయన శరీర ధారణ కంటే ముందే నిత్యత్వంలో తండ్రి అయినటువంటి దేవునితో సమానుడుగా ఉన్నాడు. ఆయనను గురించి, ఆయన పుట్టుకను గురించి, లేదా ఆయన యొక్క జన్మాన్ని గురించి, ఆయన పరిచర్య గురించి, ఆయన మరణాన్ని గురించి పాత నిబంధనలో చెప్పబడినటువంటి ప్రవచనాలు కొత్త నిబంధనలో ఎట్లా నెరవేరినాయి. ఎందుకంటే బైబిలే మనకు ఆధారం. ఆ ఆధారాలు మరి కొత్త నిబంధన వెలుగులో మనం ఎట్లా అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు యొక్క దైవ నామాలు, వాటి యొక్క మరి గుణాల గురించి మనం చూస్తాం. వాటిని బట్టి ఆయన సంపూర్ణ దేవుడు అని మనం ఎట్లా చెప్పగలుగుతాము. ఆయన మరి నేనే అనేటువంటి ప్రకటనల ద్వారా తన యొక్క దైవిక సత్యాన్ని ఆయన మనకు చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. ఆ దైవిక అధికారాన్ని మనము ఎట్లా విశ్లేషించగలము అనేది 4 భాగాలుగా ఈరోజు మనం చూస్తాం. మొట్టమొదటిగా మీరు గమనిస్తే క్రీస్తు యొక్క నిత్యత్వము మరియు పూర్వ అస్తిత్వము. క్రీస్తు యొక్క నిత్యత్వము మరియు పూర్వ అస్తిత్వము. అమ్మ ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడతారా? యేసుక్రీస్తు వారు ఆయన శరీరధారిగా రాకంటే ముందే నిత్యత్వంలో తండ్రి అయినటువంటి దేవునితో సమానుడు అని చెప్పే బైబిల్ వచనాలు ఏమైనా ఉన్నాయా? బ్రదర్, ఆది కాండము 1 వచనంలోనే ఉంది. మరి ఆయన ఆత్మ జలములం పైన అల్లాడుచుండేను అని. ఆత్మ ఉన్నారు కదా. ఇప్పుడు అందరు ముగ్గురు ఒకే దగ్గర ఉన్నారు. ఎందుకంటే క్రీస్తు వేరుగా కాదు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకే దగ్గర ఉన్నారు ఆది కాండంలో అని మనం గ్రహించుకోవచ్చు కదా. ఆత్మ ఉన్నారు. మరొకరు మాట్లాడండి. సార్ రష్యా 9:6 నిత్యుడకు దేవుడు అని రాయబడింది సార్. అవునండి కరెక్ట్. ఎందుగా మనకి కుమారుడు అనుగ్రహించబడిన ఆయన భుజమే రాజ్యభారం ఉండేది, ఆశ్చర్యకుడు, ఆలోచనకర్త, నిత్యుడకు తండ్రి. అవును యేసుక్రీస్తు వారిని తండ్రిగా అక్కడ సంబోధించి చూస్తుంటాం. రైట్ అండి. ఇంకా మరొకరు ప్రెసిడెంట్ మొన్న చెప్పినట్లే యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రేయర్ చేసేటప్పుడు తండ్రి పుట్టక మునిపే నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో అని మాట్లాడుతున్నారు. కాబట్టి ఆయన ఉన్నట్టు ఇదే యోహాను సువార్తలోనే స్టార్టింగ్ లోనే కూడా చెప్తారు కదా, ఆది యందు వాక్యం దేవుని యొద్ద ఉండేను, వాక్యం దేవుడై శరీరధారియే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను 14వ వచనం. అవును కరెక్ట్ అండి. ఇంకా మరొకరు మాట్లాడండి. యేసు ప్రభువారు ఆయన శరీరధారణ కంటే ముందే నిత్యత్వంలో తండ్రి అయిన దేవునితో సమానుడుగా ఉన్నాడా లేదా? చెప్పండి నరేష్ గారు. సార్ యెషయా 53లోన ఇక్కడ మనకి 2వ వచనంలో యెహోవా బహు ఎవనికి బయలుపరచబడును, లేత మొక్కవెలను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవెలను, అతడు ఆయన ఎదుట పెరిగెను. అంటే ఇక్కడ యెహోవా ఎదుట యెహోవా ఈ సరి సమానంగా ఉన్నట్లు తెలియజేస్తుందని అనుకుంటున్నాను సార్. ఓకే రైట్ అండి. మనం చూద్దామండి ఆ వాక్యంలో అసలు ఆయనకు నిత్యత్వాన్ని గురించి ఏముంది అనేది మనం చూద్దాం. యేసుక్రీస్తు యొక్క పూర్వస్థితి, ప్రీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ క్రైస్ట్ అనగా యేసుక్రీస్తు బెత్లెహేంలో మానవుడిగా జన్మించకంటే ముందే, ఆయన సమస్త సృష్టికి ముందే నిత్యత్వంలో, అంటే తండ్రి అయినటువంటి దేవుని యొక్క సమానమైనటువంటి
దైవిక ఉనికిని కలిగి ఉన్నాడు అనేది క్రైస్తవ విశ్వాసం. అంటే తండ్రి ఎట్లయితే నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు, ఆది నుంచి అంతవరకు ఎట్లయితే ఉన్నాడో, ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎట్లయితే దేవుడు ఉంటున్నాడో, అలాంటి పూర్వపు స్థితి తండ్రి అయినటువంటి దేవునితో సమానమైనటువంటి స్థితిలో యేసుక్రీస్తు ఉన్నాడు అనేది క్రైస్తవ విశ్వాసము. దాన్ని ఎవరు కూడా కాదనలేరు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, యోహాను సువార్త 1:14 ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను అనే మాటని మనం చూస్తాం. వాక్యము అనే మాట మీరు చూస్తే ఆదియందు అనే మాటతో చూస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మీరు గమనిస్తే ఇదే మాట ఆది కాండంలో కూడా మనం చూస్తాం. ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఆదియందు అనే మాటను చూస్తాం. అక్కడ హిబ్రూ భాషలో భర అనేటువంటి పదంతో ప్రారంభం అంటే బిగినింగ్, ఆదియందు అనే మాట రాయబడ్డది. యోహాను సువార్తలో ఈ యొక్క ఆదియందు అనేది గ్రీకు భాషలో రాయబడినటువంటి పదం. ఏం రాశారు గ్రీకు భాషలో? ఎన్ఆర్కే అనేటువంటి పదంతో వారు వాడి ఉంటున్నారు. ఎన్ఆర్కే అంటే ఏంటిదంటే కాలముతో సంబంధం లేకుండా, అసలు కాలం అనేది ప్రారంభించడానికంటే ముందే వాక్యము ఉనికిలో ఉండెను అని అర్థం. ఇప్పుడు కాలం ఉందా, యేసుక్రీస్తు ప్రభువారు ముందా అంటే యేసుక్రీస్తు ప్రభువారే కాలము కంటే ముందు ఉన్నటువంటి వాడు. అందుకే ఆయన నిత్యత్వం కలిగినటువంటి వాడు. వ్యాకరణంలో కూడా గ్రామటికల్ కూడా మీరు గమనిస్తే ఇక్కడ గ్రీకులో వాడినటువంటి ఎన్ అనేటువంటి పదం ఏదైతే ఉన్నదో అది క్రియాపదం ఇంపర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది. అంటే సృష్టి ప్రారంభమైన క్షణంలో వాక్యము సృష్టించబడలేదు, అంతకు ముందే అది నిరంతరం ఉనికిలో ఉండెను. సృష్టి తర్వాత ప్రారంభించబడ్డది, దానికంటే ముందే యేసుక్రీస్తు ప్రభువారు నిరంతరం ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. అందుకే మరి ఆదియందు అనేటువంటి మాట, ఇన్ ద బిగినింగ్ అనేటువంటి మాట గ్రీకులో మనం గమనిస్తే ఎన్ఆర్కే అనేటువంటి పదంతో వారు రాశారు. ఎన్ అంటే అది సృష్టి కంటే ముందున్నటువంటి పదం అని మనం అర్థం చేసుకుంటున్నాం. ఆధ్యాత్మిక విశ్లేషణలో మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే గ్రీకులకి తత్వజ్ఞానం అంటే బాగా ఇష్టం, వాటి గురించి పరిశోధన చేసేటువంటి వారు. అందుకే వారి తత్వశాస్త్రంలో లోగోస్ అంటే ఒక విశ్వాన్ని నడిపించే ఒక అద్భుతమైనటువంటి శక్తి. కానీ యోహాన్ గారు ఈ పదాన్ని ఒక శక్తిగా కాక ఏం రాశాడంటే ఒక వ్యక్తిగా, ద పర్సన్ ఆఫ్ ది జీసస్ క్రైస్ట్ గా వారికి పరిచయం చేస్తున్నాడు మొదటి అధ్యాయంలో. అందుకే మీరు గమనిస్తే ఆ వాక్యము శరీరధారిగా మన మధ్య నివసించెను. వాక్యము అంటే లోగోస్, వారేమో శక్తి అనుకున్నారు. అరే శక్తి కాదు అని చెప్పి యోహాన్ గారు ఏం చేశారంటే ఆయన శరీర ధారణ గురించి, ఆయన మన మధ్య నివసించాడు అని ఒక వ్యక్తిగా యేసుక్రీస్తుని పరిచయం చేసేటువంటి ప్రయత్నం యోహాన్ గారు చేశారు. కాబట్టి క్రీస్తు నిత్యత్వాన్ని గురించి ఆలోచన చేస్తే వాక్యము అంటే లోగోస్, దేవుని జ్ఞానము మరియు ఆలోచనకు సజీవ రూపము. దేవుడు నిత్యుడు కాబట్టి ఆయన ఆలోచన లేదా వాక్యం లోగోస్ కూడా నిత్యమైందే. గమనించాలంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా తండ్రి అయినటువంటి దేవునితో సమానుడు కాబట్టి ఆయన సృష్టి కంటే ముందు తండ్రి అయినటువంటి దేవుడు ఎట్లయితే నిత్యత్వంలో ఉంటున్నాడో అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా అదే నిత్యత్వంలో ఉన్నాడు అనేది యోహాను సువార్తలో మనం నేర్చుకుంటున్నటువంటి సత్యం. సో కాబట్టి యోహాను సువార్త మొదటి అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తుని దేవుడిగా లేదా వెలుగుగా వారు ఆరాధిస్తూ నమ్ముతున్నటువంటి మరి దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క సత్యంగా యోహాను గారు యూదులకి పరిచయం చేశాడు. కారణం ఏంటంటే అది యూదుల కొరకు రాయబడినటువంటి యోహాను సువార్త కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకొని రచయిత ఏం చేశాడంటే
వారికి అర్థమయ్యే రీతిగా, వారు యేసు ప్రభువారి దైవత్వాన్ని తెలుసుకునే రీతిగా వారికి అనుకూలంగా యేసు ప్రభువారిని ఆయన పరిచయం చేసే ప్రయత్నం చేస్తుంటున్నాడు. ఇది యేసుక్రీస్తు యొక్క నిత్యత్వం మరియు పూర్వస్థితి. ఇంకొకటి మనం చూస్తే యోహాను సువార్త 8:58 కూడా యేసుక్రీస్తు వారు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అని చెప్పాడు. అంటే అందులో మీరు గమనిస్తే గ్రీకు పదం ఏంటంటే ఇగో ఎమి అనేటువంటి పదం. ఇగో ఎమి అనేటువంటి పదం అక్కడ చూస్తే నేను ఉన్నాను అంటే దాన్ని ఇంగ్లీష్ లో ఐ యామ్ అని చెప్పి రాశారు. అంటే అబ్రహాము పుట్టక మునిపే నేను ఉంటిని అని చెప్పలేదండి. ఐ వాజ్ అని చెప్పలేదు. అక్కడ ఏం రాశాడు? అక్కడ రాసినప్పుడు నేను ఉన్నాను అని మాత్రమే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెప్పి ఉన్నాడు. అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అన్నాడు. అంటే దానికి అర్థం ఏంటంటే అయామ్ అనేటువంటి ఆ మాట, అయామ్ అనేటువంటి మాట ఎమి అనేటువంటి పదంతో గ్రీకులో రాశారు. అది వర్తమాన కాలంలో ప్రజెంట్ టెన్స్ లో కూడా ఉన్నటువంటి పదం. అంటే యేసు ప్రభువారి యొక్క ఉనికి ఆనాటి నుంచి ఈనాటి వరకు అట్లనే ఉంది అని చెప్పడానికి, ఎమి అంటే అది ఉన్నది అని చెప్పడానికి వాడినటువంటి పదం. ఇది నిరంతరం సమయానికి అతీతంగా ఉండే నిత్యత్వ ఉనికిని, అంటే ఎటర్నల్ ఎగ్జిస్టెన్స్ ని సూచిస్తుంది. ఆయనకు ప్రారంభం లేదు, అంతము కూడా లేదు, కాబట్టి ఆయన దేవుడు. ఇగో ఎమి అనేటువంటి గ్రీకు పదంలో నేను ఉన్నాను అనేటువంటి భావం ఇస్తుంది. అంటే ఆయన నిరంతరం ఉన్నటువంటి వాడు, కాలంతో సంబంధం లేదు, నిత్యత్వంలో ఉన్నాడు, ఇప్పుడు మనతో కూడా ఉన్నాడు అని చెప్పి యోహాను గారు రాసినటువంటి పదము యేసు ప్రభువు యొక్క దైవత్వాన్ని మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. అయామ్ అంటే నేను ఉన్నాను అనేటువంటి దైవిక నామం. పాత నిబంధనలో నిర్గమకాండం 3:14 మోషేతో దేవుడు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో నేను ఉన్నవాడను అని చెప్పాడు. అనువాడను కాదండి, దయచేసి గమనించండి. నేను ఉన్నవాడను అంటే దాని అర్థం ఏంటంటే నేను నిత్యము ఉన్నవాడను అని దేవుడు తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఐఆమ్ దట్ ఐఆమ్, లేదా ఐఆమ్ హూ ఐఆమ్, నేను నేనే ఉన్నవాడను అనే మాట గ్రీకులో ఇగో ఎమి అనేటువంటి పదంతో అక్కడ రాసి ఉంటున్నారు. దాని యొక్క స్వంత నామాన్ని, అంటే దేవుడు తన యొక్క స్వంత నామాన్ని ఆయన మరి నిర్గమకాండంలో మోషేతో బయలుపరుచుకున్నాడు. ఇక్కడ కూడా మీరు గమనిస్తే నేనే ఉన్నవాడను అని రావాలండి. నిజానికి నిర్గమకాండంలో 3:14 ఐఆమ్ దట్ అంటే నేనే ఉన్నవాడను అని రావాలి. కానీ తెలుగులోకి వచ్చేసరికి నేను ఉన్నవాడను అని మాత్రమే రాశారు. అప్పటికే నేనున్నాను, ఆ ఉన్నటువంటి దేవుణ్ణి నేనే అని చెప్పి మోషేతో దేవుడు స్పష్టంగా చెప్పాడు. అంతేకాదండి, యూదుల స్పందన కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అని అన్నాడో, యూదుల స్పందన చూస్తే యేసు ఈ మాట అనగానే అక్కడున్న యూదులు రాళ్ళు రువి ఆయనను చంపడానికి ఏం చేశారండి? సిద్ధపడ్డారు. యోహాను సువార్త 8:59. ఎందుకంటే యేసు సాధారణ మనుషుడిగా ఉంటూ పాత నిబంధనలోని దేవుని పరిశుద్ధ నామమైన అయామ్ని తన కొరకు వాడుకొని తనను తాను దేవునిగా ప్రకటించుకున్నారని, దైవ దూషణ చేశాడని యూదులు గ్రహించారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు నేను ఉన్నాను అనేటువంటి మాట ద్వారా తండ్రి అనేటువంటి దేవునితో నేను ఉన్నాను అని పాత నిబంధన పరిశుద్ధ నామంలో మోషే వాడినటువంటి అయామ్ అనేటువంటి పదాన్ని యేసు ప్రభువారు కూడా వాడుతున్నప్పుడు యూదులకు ఏమర్థమైందంటే ఈయన యెహోవా దేవునితో సమానుడిగా చేసుకుంటున్నాడు అని, తనను తాను దేవుడిగా ప్రకటించుకుంటున్నాడని, అది దేవదూషణ అని చెప్పి వారు రాళ్ళు రువ్వి ఆయనను చంపడానికి
సిద్ధపడ్డారు. ఇవన్నీ కూడా మనకు ఆధారాలండి. ఇవన్నీ కూడా యేసు ప్రభువు యొక్క దైవత్వాన్ని నిరూపించే బలమైనటువంటి ఆధారాలు. అయితే ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలంటే కొంత గ్రీకు పదాలు మనకు తెలిసి ఉండాలి. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి కల్చర్ కూడా మనకు తెలిసి ఉండాలి. అంతేకాదు గ్రామర్ కూడా మనకు తెలిసి ఉండాలి. అలా తెలిస్తే బైబిల్లో అనేక సందర్భాల్లో యేసుక్రీస్తు వారు తాను దేవుడు అనేటువంటి ఆ మాట యొక్క సందేశం అనేక సార్లు ఆయన చెప్పే ప్రయత్నం చేశాడు అని మనం గ్రహిస్తాం. సో కాబట్టి యోహాను సువార్త 8వ అధ్యాయం 58లో అబ్రాహాము పుట్టక మునిపే నేను ఉన్నానంటే యెహోవా దేవునితో తానని సమానమైనటువంటి వాడుగా, నిత్యత్వపు దేవునితో సమానమైనటువంటి వాడుగా యేసు ప్రభువారు తనను తాను ప్రకటించుకున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత మూడోది, యేసుక్రీస్తు సమస్త సృష్టికి కర్త, ఈజ్ ద క్రియేటర్. ఆయన సృష్టిని చేసినటువంటి వాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాల్లో ఇక్కడ యేసుక్రీస్తు ద్వారా మరియు ఆయన కొరకు, ఈ మాటలు గమనించాలండి. ఆయన ద్వారా ఆయన కొరకు సమస్తము సృష్టించబడెను అనే మాటను చూస్తే ఏలైనగా సర్వమును ఆయనందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందున్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారే సమస్తానికి ఆధారం. సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దానికి కూడా యేసుక్రీస్తు ప్రభువారే ఆధారం అని ఈ యొక్క లేఖనం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొలస్సీ సంఘానికి రాస్తూ యేసు ప్రభువారి దైవత్వ విషయంలో మీరు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు అని చెప్పి, ఆయన సృష్టి కంటే ముందున్నటువంటి వాడు, సర్వము ఆయన యందు సృజింపబడెను అంటే యేసుక్రీస్తు ప్రభువారు సృష్టికర్త అని పౌలు గారు స్పష్టం చేశారండి. గ్రీకు భాషలో ఈ వచనాల్లోని 3 ఉపసర్గలు అంటే ప్రిపోజిషన్స్ ఉన్నాయండి. క్రీస్తుకి సృష్టితో ఉన్న నిత్య సంబంధాన్ని వివరిస్తాయి. క్రీస్తుతో సృష్టిలో ఉన్న నిత్య సంబంధం. ఒకటి చూస్తే ఆయన యందు సృజింపబడెను అంటే సృష్టికి మూలం ఆయనే కేంద్రం. సృష్టి వెనుక ఉన్న దైవిక జ్ఞానం, ఆ ప్రణాళిక ఆయనలోనే ఉన్నాయి. ఎట్లా ఈ సృష్టిని చేయాలి అనేటువంటి జ్ఞానం, ఈ సృష్టిలో ప్రతిది కూడా ఎట్లా ఉండాలి అనేది ఒక ప్రణాళిక ఎక్కడుందయ్యా అంటే అది ఆయనలోనే, యేసుక్రీస్తులోనే. సృష్టి ఇంకా ప్రారంభించబడక ముందే ఆయన యొక్క దైవిక జ్ఞానంలో ఈ సృష్టి ఉంది. కాబట్టి యేసుక్రీస్తు సృష్టికర్త. సృష్టికర్త అంటే ఆయన దేవుడే అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. ఆయన ద్వారా సృజింపబడేది. ముందేమో ఆయన యందు, ఆయనలో నుంచి వచ్చిన సృష్టి. ఆయన ద్వారా అంటే యేసుక్రీస్తు ప్రభువారే ఒక మాధ్యమం ద్వారా, తండ్రి అనేటువంటి దేవుడు క్రీస్తు అనే మాధ్యమం ద్వారానే సమస్త విశ్వాన్ని సృష్టించాడు. అంటే అర్థం ఏంటంటే సృష్టి కార్యంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనేటువంటి దైవత్వము 3 స్వభావాలు తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మగా ఏక దైవత్వం కలిగినటువంటి దేవుడు. ఆ దేవుడు ఏం చేశాడంటే క్రీస్తు అనేటువంటి మాధ్యమం ద్వారానే విశ్వాన్ని, సమస్తాన్ని ఆయన సృష్టించాడు. ఆయనను బట్టి అంటే ఆయన కొరకు, ఆయనలో నుంచి వచ్చింది, ఆయన ద్వారానే సృష్టింపబడది. ఆయనను బట్టి అంటే ఆయన కొరకే సృష్టింపబడది. అంటే ఏమర్థం చేసుకుంటాం? ఈ సమస్త సృష్టి యొక్క అంతిమ లక్ష్యము క్రీస్తు మహిమయే. సృష్టి అంతా ఆయన కొరకే నిర్మించబడింది. సృష్టి ఆయన కొరకే నిర్మించబడింది అనేది మనం అర్థం చేసుకుంటాం. తర్వాత 4వది, ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. సినాస్టిక్ ఏంటంటే సమస్తము ఆయన యందే, ఆల్ థింగ్స్ హోల్డ్ టుగెదర్. ఆయన ద్వారానే సమస్తము, ఏది జరగాలన్నా దానికి ఆధారంగా ఆయనే ఉన్నాడు.
క్రీస్తు కేవలము గతాన్ని సృష్టించి వదిలివేయలేదండి. ఆయన తన శక్తియుక్తులు గల మాట చేత ఈనాటికి విశ్వాన్ని, గురుత్వాకర్షణ శక్తిని, సమస్త వ్యవస్థలను వాటి క్రమంలో ఆయన నిలబెట్టి నడిపిస్తున్నాడు. మనం గమనిస్తే సూర్యుని చుట్టూ మరి భూమి తిరుగుతుంది అనేటువంటి మాటను చూస్తాం. అంటే అర్థం చేసుకోవాలి, ఇంకా వాటి కక్షలో వాటి యొక్క క్రమంలో అవి తిరగడం ప్రారంభిస్తున్నాయి అంటే వాటిని నిర్మించినటువంటి ఒక వ్యక్తి ఉన్నట్టే. ఆయన సమస్తమునకు ఆధారభూతుడు అంటే దేవుడే. మరి మనం చూస్తున్నటువంటి సమస్త వ్యవస్థలకి ఆయనే ఆధారము, ఆయన్నే వాటిని నడిపిస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకుంటున్నాం. అంతేకాదు పాత నిబంధనలో క్రీస్తు యొక్క తాత్కాలిక ప్రత్యక్షత, పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు తాత్కాలిక ప్రత్యక్షత. ఇక్కడ మీరు గమనిస్తే అబ్రహామునకు ప్రత్యక్షమవడం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు ఆదికాండం 18వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల్లో మరి 33వ వచనంలో కూడా అబ్రహాంకి మమ్రే వృక్షం దగ్గర 3 వ్యక్తులు వచ్చారండి. వారిలో ఒకరిని అబ్రహాము ప్రభువా, లార్డ్ లేదా అదోనై అని సంబోధించాడు. 3 కాదండి, ఒక్కరినే ప్రభు అని చెప్పి పిలిచాడు. అయితే వారిలో 2 దేవదూతలు సొదొమకు వెళ్ళిపోగా యెహోవాగా ఉన్న ఆ 3వ వ్యక్తి అబ్రహాముతో నిలబడి మాట్లాడి ఇస్సాకు యొక్క జననాన్ని గురించి వాగ్దానం చేస్తాడు. 18వ అధ్యాయంలో మనం చూస్తున్నటువంటి విషయం. అంటే దాని అర్థం ఏంటంటే 2 దేవుని యొక్క దూతలు ఒక్క యేసుక్రీస్తు ప్రభువారు యెహోవాగా అబ్రహాం దగ్గరికి వచ్చారు. కొంత సమయం అయిపోయిన తర్వాత 2 దేవదూతలు 19వ అధ్యాయము 1వ వచనంలో చదివితే వారు దేవదూతలు ముందే వెళ్ళిపోయారు సొదొమకి. కానీ ఒక వ్యక్తి అబ్రహాంతో మాట్లాడి నీ సంతానము అనేటువంటి వాగ్దానాన్ని అబ్రహాంకి ఇచ్చాడు. అబ్రహాంకి వాగ్దానం ఇచ్చాడంటే దేవదూతలు ఇవ్వలేరండి. దేవదూతలు ఒక వ్యక్తిని ఆశీర్వదించలేరు, దేవదూతలు ఆరాధన స్వీకరించరండి. కాబట్టి అక్కడ ఉండి ప్రభువా అని చెప్పి సంబోధించే స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే యెహోవాగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. యాకోబులో మీరు గమనిస్తే 2వ ఉదాహరణ చూస్తున్నాం. యాకోబుతో పెనీయేలులో రాత్రంతా పోరాడినటువంటి ఆ సందర్భాన్ని గమనిస్తే ఆదికాండం 32వ అధ్యాయము 24 నుంచి 30 వచనాలు. యాకోబు పెనీయేలు దగ్గర ఒక మనిషితో రాత్రంతా ఏం చేశాడండి? పెనుగులాడాడు. తెల్లవారేసరికి ఆయన దేవుడేనని యాకోబు గ్రహించి ఆ స్థలానికి ఏం పెడతాడంటే పెనుయేలు. దాని అర్థం ఏంటంటే నేను దేవుని చూచి తిని నా ప్రాణంను దక్కించుకుంటుని. నిజానికి ఆ దినాల్లో ఏం నమ్మేవారంటే ఎవరైనా ఒక వ్యక్తిని దేవుడు చూస్తే ఆ వ్యక్తి చనిపోయేటువంటి వాడు. కాబట్టి యాకోబు ఏం చేశాడంటే నేను రాత్రంతా ఒక వ్యక్తితో పోరాడాను, ఆశీర్వాదాన్ని కొని తెచ్చుకున్నాను అని తెల్లవారుతుండగా యాకోబుకి అర్థమైంది. అందుకే పెనుయేలు అని అంటే దేవునితో పోరాడి గెలిచితిని. కాబట్టి ఇక్కడ ఎవరితో పోరాడాడు అంటే యాకోబు యేసుక్రీస్తుగా ప్రత్యక్షమైనటువంటి యెహోవా దేవునిని ఆయన పట్టుకున్నాడు, రాత్రంతా కూడా పోరాటం చేశాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. దానికి ఆధారం ఏంటంటే హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 3 నుంచి 4 వచనాలలో యాకోబు దేవునితోనూ దేవదూతతోనూ పోరాడి గెలిచెను అని రాయబడినది. ఈ రూపంలో ప్రత్యక్షమైనది కుమారుడైనను క్రీస్తే. ఎవరు ప్రత్యక్షమయ్యారు అని అంటే యాకోబు దగ్గర దేవుని దూతగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ఆయన ప్రత్యక్షమయ్యాడు. 3వది మీరు గమనిస్తే యెహోషువకు కూడా యెహోవా సైన్యాధిపతిగా ప్రత్యక్షమవడం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలలో మనం స్పష్టంగా చూస్తాం. అంటే
ఏంటి? పాత నిబంధనలో అక్కడ థియోఫనిగా లేదా క్రిస్టోఫనిగా యేసుక్రీస్తు ప్రభువారు పాత నిబంధనలో కొంత సమయం తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. కొన్నిసార్లు ఆహారం భుజించాడు. అబ్రహాంతో మీరు గమనిస్తే అక్కడ అబ్రహాము మరి వారికి విందు ఏర్పాటు చేసినట్టుగా చూస్తాం. ఆ విందు భుజించింది ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఎందుకంటే త్రిత్వంలో తండ్రికి శరీరం లేదు, పరిశుద్ధాత్మకు శరీరం లేదు. శరీరం కలిగినటువంటి ఒకే ఒక్క వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. బైబిల్ పండితులు ఏమంటారంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఆయన శరీరధారిగా ఉండటం బట్టి అక్కడ యాకోబు ఆయనను పట్టుకొని పెనుగులాడాడు, పోరాటం చేశాడు అని చాలా మంది నమ్ముతున్నారు. కాబట్టి పాత నిబంధనలో తాత్కాలికంగా యేసుక్రీస్తు తన ప్రత్యక్షతని కనపరుచుకున్నాడు. రెండవది మీరు గమనిస్తే మెస్సయ్య జన్మము గురించినటువంటి ప్రవచనాలు. అయ్యా ఏమన్నా ఉన్నాయని? యేసు ప్రభువారు జన్మించకంటే ముందే ఆయన జన్మిస్తాడు అని చెప్పి పాత నిబంధనలో ఏమైనా ఉన్నాయా? అది కొత్త నిబంధనలో ఏమైనా నెరవేరినాయా? రెండు చెప్పాలని. పాత నిబంధనలో ఉన్నటువంటి వచనం, కొత్త నిబంధనలో నెరవేరినటువంటి వచనం ఏదైనా ఉందా? యెషయా గ్రంథము మరి 6:9 వచనంలో కూడా మరి అక్కడ రాయబడి ఉంది కదా, ఆయన నేమ్తో సహా ఈ విధంగా లేఖనాలు నెరవేరుతాయని. మరి అదే రీతిగా మత్తయి సువార్తలో కూడా 1వ అధ్యాయంలో మరి కన్యమరియకు మరి ఈ విధంగా పుడతాడు కదా బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. అవును అవును. ఓకే ఓకే ఓకే. ఇంకా మరొకటి చెప్తారా? యేసుక్రీస్తు యొక్క జన్మాన్ని గురించినటువంటి ప్రవచనాలు పాత నిబంధన. ఆయన పుట్టుకే స్థలం గురించి ఉంది బ్రదర్. మీకా ఎక్కడ? 5:2 మీకా గ్రంథము 5:2 ఉంది. బెత్లెహేము ఎఫ్రాతా ఇశ్రాయేల్ చిన్నవాడు. అది మనకు మత్తయి సువార్త 2వ అధ్యాయంలో నెరవేరింది. అవునండి, కరెక్ట్. ఇంకా మరొకరు చెప్పండి అయ్యా. సార్ ఇర్మియా గ్రంథం 23:5లో నేను దావీదుని ఒక నీతి చిగురుని పుట్టించుదును, ఆయన రాజై పరిపాలన చేయను సార్. అలాగే లూకాసు వార్త 3వ అధ్యాయము 23:31లో మరి మత్తయి 1:1లో కూడా యేసు శరీరధారిగా దావీదు వంశంలో జన్మించడానికి కూడా ఉంది సార్. అవునండి అవునండి అవును, రైట్. అంటే ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయి? యేసుక్రీస్తు యొక్క జన్మ అనుకోకుండా జరగలేదు. దేవుని యొక్క ఆలోచన ప్రణాళిక ప్రవచన రూపంలో ముందుగానే ప్రత్యక్షపరచబడ్డది. మోషే కాలం నుంచి మలాకీ కాలం వరకు సుమారు 1000 సంవత్సరాల కాలంలో 40 మంది ప్రవక్తలు ఏం చేశారంటే యేసు ప్రభువారి యొక్క జన్మాన్ని గురించి వారు ప్రవచించారు. యేసు ప్రభువారి యొక్క జన్మాన్ని గురించి వారు ప్రవచించారు. అంటే ఏం అర్థం చేసుకుంటున్నాం? యేసు ప్రభువారి జీవితంలో ఆయన జన్మను గురించి కావచ్చు, ఆయన పరిచర్య నుంచి కావచ్చు, ఆయన యొక్క శిలువ మరణం గురించి కావచ్చు, ప్రవక్తలు ఏం చేశారంటే స్పష్టంగా ముందుగానే ఏం చేశారంటే ప్రవచన రూపకంగా వారు వాటిని తెలియజేశారు అనేది మనం అర్థం చేసుకుంటున్నాం. ఇక్కడ చూస్తున్నట్టయితే ప్రవచన విషయం, పాత నిబంధన ప్రవచనం, నెరవేర్చబడిన కొత్త నిబంధన ప్రవచనం. అందులో 3 విషయాలు మనం చూస్తున్నాం ఇక్కడ. కన్యక గర్భాన ఆయన జన్మించుట, యెషయా గ్రంథం 7:14లో అది ప్రవచన రూపకంగా ఇవ్వబడ్డది. కన్యక గర్భవతి కుమారుని కని. అదే మాట క్రొత్త నిబంధనలో నెరవేర్చబడ్డది. మత్తయి సువార్త 1:22-23లో కన్యక గర్భాన పరిశుద్ధాత్మ వలన అని చూస్తాం. అది బెత్లెహేంలో జన్మిస్తాడు అనేది కూడా మీకా 5:2లో ఇంతకుముందు సిస్టర్ చెప్పారు ఎవరో. తర్వాత మత్తయి సువార్త 2:1 కూడా యూదయలోని బెత్లెహేంలో అనే మాటను మనం చూస్తాం. అంటే బెత్లెహేం అనేటువంటి పదాలు అక్కడ స్పష్టంగా పాత నిబంధనలో ముందుగానే వారు ప్రవచించారు. అంతేకాదు అబ్రహాము దావీదుల వంశవళి, అది కూడా బ్రదర్ చెప్పాడు. ఏంటి అంటే ఆది కాండంలో ఉంది, అది 9వ అధ్యాయము. యెషయా గ్రంథంలో కూడా మనం చూస్తాం. దావీదు సింహాసనం మీద ఆయన నిత్యము పరిపాలిస్తాడు. యేసుక్రీస్తు ఆయన యొక్క వంశవళిలో మీరు గమనిస్తే దావీదు యొక్క సంతానంగా యేసుక్రీస్తు వారు జన్మించాడు. అంటే ఏమర్థం చేసుకున్నాం అంటే
ప్రవచనంలో ఏదైతే దేవుడు చెప్పాడో అది ఏ ఒక్కటి కూడా పొల్లు పోలేదు. అది పూర్తిగా యేసుక్రీస్తులో, ముఖ్యంగా ఆయనకు జన్మకు సంబంధించినటువంటి ప్రవచనాలు మొత్తం కూడా నెరవేర్చబడ్డాయి. ఇంకా అనేకంగా ఉన్నాయండి ప్రవచనాలు, కానీ మనం ఎగ్జాంపుల్ గా కొన్ని తీసుకొని మనం ఆలోచన చేశాం. సో కాబట్టి ప్రవచన రూపకంగా ఇవ్వబడినటువంటి ప్రతి సంఘటన అది యేసుక్రీస్తులో క్రొత్త నిబంధనలో నెరవేర్చబడింది. కాబట్టి ఆయన ముందుగానే తన యొక్క మరి జన్మాన్ని గురించి, తన యొక్క పరిచర్య గురించి, తన యొక్క మరణాన్ని గురించి ఆయన ప్రవక్తల ద్వారా ముందుగానే బయలుపరుచుకున్నాడు. అంటే అది వాస్తవము, దేవుడిచ్చిన మాట నెరవేరుతుంది అనేది వాస్తవము. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా ఆ ప్రవచనాన్ని తన జీవితంలో నెరవేర్చుకున్నాడు అనేది మనం చూస్తుంటున్నాం. క్రొత్త నిబంధనలో ముఖ్యంగా ఆయన యొక్క శ్రమల గురించినటువంటి వచనాలు చెప్పగలుగుతారా అండి ఎవరైనా? యేసు ప్రభువారు శ్రమ పొందుతున్నప్పుడు పాత నిబంధన, క్రొత్త నిబంధన రెండు చెప్పాలండి. పాత నిబంధన, క్రొత్త నిబంధన రెండు కూడా ఏమున్నాయి చెప్పగలుగుతారా అండి? ఆయన శ్రమను గురించి. చెప్పండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనంలో ఉంది సార్, ఆయన తృణీకింపబడిన వాడును, మనుష్యుని వలన విసర్జింపబడిన వాడునని. అలాగే మత్తయి సువార్త 27వ అధ్యాయం 22వ వచనంలో ఉందండి, స్వజనులను ఆయన అంగీకరింపగా సిలువ వేయమని కేకలు వేశారని ఉంది. ఇంకా మరొకరు యేసు ప్రభువారి సిలువ సమయంలో నెరవేర్చబడినటువంటి ప్రవచనాలు ఏం గుర్తుకు రావట్లేదా అండి? ప్రవచనాల గురించి మనం చూస్తే పాత నిబంధనలో యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనంలో ఉమ్ము వేయు వారికి తన ముఖము దాచుకొనలేదు. మత్తయి సువార్త అది నెరవేర్చబడ్డది. 26, 67వ వచనంలో ఆయన ముఖం మీద ఉమ్ము వేసి అనే మాట ప్రవచన రూపకంగా యెషయా చెప్పేశాడండి. అది మత్తయి సువార్తలో నెరవేర్చబడ్డది. అంటే ప్రవచనం అనేది ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. అయితే ఆ ప్రవచనము దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే తాను చేయబోతున్నటువంటి విమోచన కార్యాన్ని దేవుడు మరి ముందుగానే నిర్ణయించాడు. 30 వెండి నాణేలకి యేసు ప్రభువుని అప్పగించడం. జకర్యా గ్రంథం 11వ అధ్యాయము 12 నుంచి 13 వచనాల్లో నా క్రయ ధనముగా 30 వెండి నాణెములు తూచి ఇచ్చిరి. అది మత్తయి సువార్త 24, 26, 14, 15 చూస్తాం. ఇస్కరియోతు యూదా 30 వెండి నాణేల కేసుని అమ్మివేయడం. తర్వాత మూడోది ఆయన వస్త్రాలు కూడా చీట్లు వేసుకున్నట్టుగా కీర్తన గ్రంథం 22:16 చూస్తాం. మత్తయి సువార్త 27:35 కూడా మనం చూస్తాం. అంటే ఏంటంటే ప్రవచన రూపకంగా పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ మాటలన్నీ కూడా క్రొత్త నిబంధనలో నెరవేర్చబడ్డాయి. యేసు ప్రభువారి జీవితంలో ఏది కూడా అప్పటికప్పుడు హఠాత్తుగా అనుకోకుండా జరిగిన సంఘటనలు లేవు. ప్రవచన రూపకంగా అనేకమైనటువంటి విషయాలు, చిన్న చిన్నవి కాదండి, ముఖ్యమైనటువంటి విషయాలు ప్రవచన రూపకంగా ఏ మాటలైతే ప్రవక్తలు ప్రవచించారో అవన్నీ కూడా క్రొత్త నిబంధనలో నెరవేర్చబడ్డాయి అనేది మనం చూస్తుంటున్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు నిత్యత్వంలో ఉన్నాడు. ఆయన పాత నిబంధనలో తన యొక్క రాకడ గురించి ముందుగానే ఆయన ప్రకటించుకున్నాడు. అది యేసుక్రీస్తు క్రొత్త నిబంధనలో వాటిని నెరవేర్చాడు అనేది మనం చూస్తున్నటువంటి విషయం. యేసు ప్రభువారి ఆయన సిలువ మరణం చెందుతున్నప్పుడు ఒక్క రోజులోనే దాదాపు 76 కంటే ఎక్కువ ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. 76 ప్రవచనాలు ఒక్క రోజులోనే గుడ్ ఫ్రైడే రోజే పూర్తిగా నెరవేర్చబడ్డాయి. అంటే ఎంత అక్యురేట్ గా, ఎంత ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యము ఇవ్వబడ్డది అనేది మనం అర్థం చేసుకోవాలి. ప్రవక్తలు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత ప్రవచించారండి. అందుకే అది
క్రొత్త నిబంధనలో యేసు ప్రభు వారి యొక్క జీవితంలో నెరవేర్చబడింది. ఏం అర్థం చేసుకుంటున్నాం ఈ ప్రవచనాల ద్వారా అంటే ఆయన మరి ముందుగానే తన రాకడను తెలియజేశాడు. ప్రవక్తల ద్వారా తన యొక్క ఆలోచనని ఆయన ముందుగానే పంచుకుంటున్నాడు. ఏది కూడా హఠాత్తుగా అనుకోకుండా జరిగినది కాదు. ముఖ్యమైనటువంటి సంఘటనలన్నీ కూడా ఆయన ప్రవచన రూపంగా ముందుగానే తెలియజేశాడు. 3 పాయింట్లు మీరు గమనిస్తే యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ దైవత్వం లేదా ఆయన దైవికమైనటువంటి నామాలు. మనం ఏం చూసాము? తండ్రి యొక్క దేవుని శాస్త్రంలో, దైవ శాస్త్రంలో దేవుడు అంటే ఈ పనులు చేయాలి, ఆయనకి ఇలాంటి పేర్లు ఉండాలి అని మనం చెప్పుకున్నాం. దేవుడు తన యొక్క అట్రిబ్యూట్స్ ని మనుషులతో పంచుకోకుండా ఆయన మాత్రమే కలిగినటువంటి దైవ నామాలు ఉన్నాయండి. ఆ దైవ నామాలు యేసుక్రీస్తులో కూడా మనం చూస్తాం. ఇక్కడ చూస్తే గ్రీకు భాషలో థియోస్ అనగా దేవుడు అని అర్థము. యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అనే మాటని మనం చూస్తాం. అంటే ఏమర్థం చేసుకుంటాం ఇక్కడ? వాక్యము అంటే లోగోస్ అనగా యేసుక్రీస్తు అని యోహాను స్పష్టంగా తన సువార్తలో చెప్తున్నాడు. ఆయన సృష్టి కంటే ముందే దేవుడై ఉన్నాడని ఇది తెలియచేస్తుంది. మనం చెప్పుకున్నాం కదా, వాక్యము అంటే సృష్టి కంటే ముందున్నటువంటి వాక్యము. ఆదియందు అంటే సృష్టి కంటే ముందే సజీవంగా ఉన్న తండ్రి అయినటువంటి దేవునితో సమానంగా ఉన్నటువంటి యేసుక్రీస్తే అని మనం చెప్పుకున్నాం. కాబట్టి వాక్యం అయినటువంటి యేసుక్రీస్తు తండ్రి అయినటువంటి దేవుని కంటే సమానమైనటువంటి వాడుగా, తండ్రి అయిన దేవునితో సమానమైనటువంటి వాడుగా ఆయన ఉన్నాడు అని యోహాను సువార్త 1:1 మనకు స్పష్టం చేస్తుంది. యోహాను సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. అమ్మ చిట్టమ్మ గారు జర మీట్లో పెట్టండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. ఆయన పునరుద్ధానుడైన తర్వాత అపోస్తలుడైనటువంటి తోమా ఆయనను చూసి ఏమన్నాడంటే, నా ప్రభువా నా దేవా అని చెప్పాడు. అంటే నా ప్రభువా నా దేవా అని అన్నాడంటే దాని అర్థం ఏంటంటే యేసు ప్రభువు యొక్క దైవత్వాన్ని ఆయన ఒప్పుకుంటున్నట్టే. యేసు ప్రభువు యొక్క దైవత్వాన్ని ఆయన ఒప్పుకుంటున్నట్టే. ఇక్కడ మీరు గమనిస్తే ఏం చూస్తున్నాం? ఆయన పునరుద్ధానైన తర్వాత అపోస్తలుడైన తోమా ఆయనను చూసి నా ప్రభువా నా దేవా అంటే గ్రీకులో మీరు గమనిస్తే హో కురియోస్ మ్యో కై హో థియోస్ మ్యో అని పిలిచాడండి. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన దైవత్వాన్ని అంగీకరించినట్లే తోమా గారు. యేసుని ఆయన మీరు గమనిస్తే యేసుక్రీస్తు వారు తోమాను గద్దించకుండా ఆ ఆరాధనని కూడా స్వీకరించాడు యేసుక్రీస్తు వారు. తోమా నన్ను ప్రభువు అనకు అని చెప్పలేదండి. యేసు ప్రభువుని తోమా ప్రభువు అని అన్నాడంటే ఆయన దేవుడని చెప్పి ఒప్పుకున్నట్టే. గమనించాలండి. కురియోస్ అంటే ప్రభువులకి ప్రభువు. చూద్దామండి, దాని గురించి చూద్దాం. ఇక్కడ ప్రభువు అనేటువంటి మాట కురియోస్ అనేటువంటి గ్రీకు మాట, ఇంగ్లీష్ లో లార్డ్ అని చెప్పి చూస్తాం. గ్రీకు భాషలో కురియోస్ అనగా ప్రభు లేదా సర్వాధికారి అని అర్థం. అంటే ఆయనకు మించినటువంటి శక్తి అధికారం మరెవరికి లేదు అని చెప్పడానికి ప్రభువు కురియోస్ అనే పదాన్ని వాడారు. పాత నిబంధనను గ్రీకును హెబ్రీ నుంచి గ్రీకులోకి అనువదిస్తున్నప్పుడు అంటే సెప్టువజెంట్ తర్జుమా జరుగుతున్నప్పుడు పవిత్రమైన దేవుని నామాన్ని యెహోవాగా యావే అని చెప్పుకున్నాం కదండి. దానికి ప్రత్యామ్నాయంగా కురియోస్ అనేటువంటి పదాన్ని వారు వాడారు. యెహోవా అనేటువంటి పదాన్ని YHWH అని చెప్పుకున్నాం కదా మనం గతంలో. దానికి బదులుగా ఏం చేశారంటే ఆ పదం యెహోవా అనేటువంటి పదం హోలీ పదం, పవిత్రమైనటువంటి పదం. అది ప్రతిసారి మనం పలకడం తప్పు అని చెప్పి అనుకొని వారు ఏం చేశారంటే దానికి బదులుగా యెహోవా అనేటువంటి పేరు, ఆ పేరుకి బదులుగా కురియోస్ అంటే ఆయన ప్రభు అని చెప్పి ఒప్పుకుంటూ ఈ పదాన్ని
కొత్త నిబంధనలో ఎక్కువగా వాడారు. కాబట్టి యేసుని కురియోస్ అని పిలుస్తున్నప్పుడు ఆయన యెహోవా దేవుడే అని చెప్పి వారు ప్రకటిస్తున్నారు. అర్థమైందండి? యేసు ప్రభువు దేవుడా బైబిల్లో ఎక్కడ ఉంది అంటే ఆయన ప్రభు అని చెప్పి రాయబడ్డ ప్రతిసారి కూడా ఆయన దేవుడే అని స్పష్టంగా గ్రీకు కల్చర్లో మనం అర్థం చేసుకుంటున్నాం. ప్రభు అని అంటే కురియోస్ అంటే ఆయన దేవుడే అని అర్థం, సర్వాధికారి అని అర్థం. అందుకు ఆధారము ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాలు. ప్రతి వాని నాలుకయు యేసుక్రీస్తు ప్రభువు అని అంటే కురియోస్ అని తండ్రి అయిన దేవుని మహిమార్థమై ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అత్యధికంగా హెచ్చించెను. ప్రతి వాని నాలుక యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకోవడానికి అంటే ఆయనే ప్రభువు, సృష్టికర్త, ఆయనే సర్వాధికారి అని ఒప్పుకోవడానికి రాయబడినటువంటి మాట ఫిలిప్పీ పత్రిక. ఇంకొకటి చూస్తే అల్ఫా ఒమేగా. ఈ గ్రీకు అక్షరమాలలో అల్ఫా అంటే మొదటి అక్షరం, ఒమేగా అంటే చివరి అక్షరం. పాత నిబంధనలో యెహోవా దేవుడు తానెలా మొదటి వాడుగాను కడపటి వాడును అని ప్రకటించుకున్నారో యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాం. ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు కూడా తన గురించి తానే ఆ విధంగా ప్రకటించుకున్నాడు. అంటే ఆయన సమస్త సృష్టికి ఆది అంతము. అల్ఫా ఒమేగా అంటే ఆది, అల్ఫా అంటే ఆది, ఒమేగా అంటే అంతము. కాబట్టి దేవుడు ఎట్లయితే నిత్యత్వంలో ఉన్నాడే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆదియు అంతమై ఉన్నాడు అంటే నిత్యమైనటువంటి దేవుడు అని ఈ అల్ఫా ఒమేగా కూడా స్పష్టంగా తెలియజేస్తుంది. యేసు ప్రభువారి యొక్క నిత్యత్వాన్ని అల్ఫా ఒమేగా అనే పదాలు కూడా తెలియజేస్తున్నాయి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12-13 వచనాలతో పాటు 16 వచనం కూడా ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని మాట్లాడుతూ నేనే అల్ఫయు ఒమేగాయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నానని యేసు అను నేను నా దూతను పంపుచున్నాను అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మొదటివాడు, కడపటివాడు, ఆదియు అంతమై ఉన్నాడు. ఆయనే అల్ఫా ఒమేగా ఉన్నాడు అని అంటే ఆయనే ప్రారంభం, ఆయనే ముగింపు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నిత్యుడైనటువంటి దేవుడు అనే మాట ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. అల్ఫా ఒమేగా అంటే ఆయన నిత్యుడే, ప్రభువు అంటే ఆయన నిత్యుడే. అర్థం చేసుకోవాలి. ఇక్కడ దేవుని గొప్పతనాన్ని గురించి, ఆయన నిత్యత్వాన్ని గురించి మనము ఆధారాన్ని చూస్తుంటున్నాం. మూడోది చూస్తే క్రీస్తు యొక్క దేవుని గుణాతిశయాలు, డివైన్ అట్రిబ్యూట్స్ అండి. దేవునికి మాత్రమే ఉన్నటువంటి లక్షణాలు దైవశాస్త్రంలో మనం చూసాం. ఏంటి అంటే ఆయన సర్వజ్ఞానము, ఆయన సర్వజ్ఞాని. ఏంటి? యేసుక్రీస్తు మనుషులు పైకి చెప్పకపోయినా వారి హృదయ ఆలోచనని ఆయన తెలుసుకుంటున్నారు. మత్తయి సువార్త 9:4 చూస్తే యేసు వారి తలంపులు ఎరిగి, అంటే వారి హృదయ ఆలోచన ఎరిగి మీరెందుకు ఈ రీతిగా మీ యొక్క హృదయంలో ఆలోచించుకుంటున్నారు అని మాట్లాడాడండి. మత్తయి సువార్త 9:4 వారు మరి హృదయ ఆలోచన ఇంకా బయటికి రాకంటే ముందే, నోటి నుంచి వారి యొక్క ఆలోచన బయటికి రాకంటే ముందే ఆయన మీరెందుకు ఇలాగో తలంచుచున్నారు అని చెప్పి వారి హృదయంలో ఉన్నటువంటి ఆలోచనని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బయలుపరుస్తున్నాడు. అంటే మానవుని యొక్క హృదయ అంతరంగాన్ని ఎరిగినటువంటి దేవుడుగా యేసు ప్రభువారు ఉన్నాడు. 4వ వచనం మీరు గమనిస్తే యేసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయంలో దురాలోచనలు చేయుచున్నారు అన్నాడు. మీరెందుకు మీ హృదయంలో దురాలోచనలు చేయుచున్నారు? వాళ్ళ హృదయంలో దురాలోచన ఉన్నదనే సంగతి యేసు ప్రభువుకి ఎట్లా తెలుసు? ఆయన దేవుడు కాబట్టి, సర్వము ఎదిగినటువంటి వాడు కాబట్టి, ఆయన సర్వజ్ఞాని కాబట్టి వారి హృదయాంతరంగము ఎరిగి ఉంటున్నాడు. యోహాను సువార్త 2:24-25 ఆయన అందరినీ ఎరిగిన వాడైనందున
ఏ మనుషుని గూర్చు ఎవడును ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కర్లేదు. ఎందుకనంటే మనిషిని అంతరంగంలో ఉన్నది ఆయన ఎరుగును. సో మన మనసులో ఏముంది అనేది కూడా యేసుక్రీస్తు వారికి సమస్తము తెలుసు. ఇది దేవునికి ఉండేటువంటి అట్రిబ్యూట్స్ అండి, దేవునికి మాత్రమే ఉండేటువంటి గుణాతిశయం. అన్ని తెలిసి ఉండాలి దేవుడు. దేవునిలో మార్పు ఉండొద్దండి, మార్పు అనేది ఉండద్దు. నిరంతరము ఏకరీతిగా ఉండేటువంటి వాడు దేవుడు. ఇమ్యూటేబిలిటీ అంటే దేవుని యొక్క స్వభావము ఎన్నటికీ మారదు. హెబ్రీ పత్రిక 13:8 చూస్తాం, యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, యుగ యుగములకు ఒకే రీతిగా ఉండును. అంటే ఏం అర్థం చేసుకుంటాం? ఇది ఆయన యొక్క పనులను గురించి కాదండి. చూడు, అప్పుడు యేసు ప్రభువారు అద్భుతాలు చేశాడు, ఇప్పుడు యేసు ప్రభువారు అద్భుతాలు చేస్తున్నాడు, దాని గురించి కాదండి. ఈ వచనం ఏం చెప్తుందంటే యేసు ప్రభువారి యొక్క స్వభావం, ఆయన యొక్క గుణ లక్షణం, ఆయనలో మార్పు అనేది లేదు అని ఆయన వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి మాట ఇది. కాబట్టి యేసు ప్రభువారు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు అనేది తన యొక్క గుణాన్ని చెప్పేటువంటి మాట అని మనం గ్రహించాలి. ఆయన సర్వశక్తిమంతుడు. ఓమ్ని పొటెంట్ అంటే ఆయన మరి సమస్తము చేయగలిగినటువంటి అధికారం, శక్తి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. యేసు ప్రభువారికి ప్రకృతి పైన అధికారం ఉందండి. అందుకే ఆయన ఏం చేశాడంటే గాలిని, సముద్రాన్ని గద్దించాడు. ఆయన భౌతిక సృష్టి నియమాలకు అతీతుడైనటువంటి సృష్టికర్త అని ఈ గాలి, సముద్రం ఆయన మాట విన్నప్పుడు అర్థమైపోతుంది. మార్కు సువార్త 4:39 ఆయన లేచి గాలిని గద్దించగా ఊరకుండుమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను అని చూస్తాం. ఎవరైనా చెప్పగలుగుతారా అండి అన్మ్యూట్ చేసుకొని? ఇంకా యేసు ప్రభువారికి శక్తి ఎట్లా ఉంది? యేసు ప్రభువారి యొక్క శక్తి, ఆయన దైవత్వ యొక్క శక్తి ఏ వచనాల ద్వారా చెప్పొచ్చు? ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఆయన అనేక అద్భుతాలు చేశాడు, స్వస్థత పరిచాడు. మరి ఇంకను మరి 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి మరి అందరికి పంచిపెట్టాడు అని కూడా అవునండి. అవునండి. ఇంకా ఆయన శక్తిని చెప్పేటువంటి ప్రత్యేకమైనటువంటి బైబిల్ రెఫరెన్సులు ఉన్నాయా అండి? ఆయన దైవత్వ యొక్క అధికారం చెప్పేటువంటి వచనాలు. ఆయన మరణం నుండి లేపినాడు చనిపోయినటువంటి లాజరును, తర్వాత యాయీరు కుమార్తెను, అవును విధురాలి కుమారుణ్ణి. అవును, ఆయనే మరణాన్ని జయించినాడు. అన్నిటికంటే ముఖ్యం అది. కాబట్టి యేసు ప్రభువారు అమ్మా చెప్పండి. చేపలు కూడా వాళ్ళు మళ్ళీ యోహాను సువార్త 21వ అధ్యాయంలో వెళ్ళినప్పుడు 150 చేపలు కూడా పడతాయి. అవును. అది కూడా ఒక అధికారం ఉన్నట్టే అనిపిస్తుంది. అవును. అప్పటిదాకా దొరకనటువంటి చేపలు యేసు ప్రభువారి మాట విని వాళ్ళలోకి రావడం అనేది ఆయన యొక్క అధికారానికి సంబంధించినటువంటి సందర్భం. రైట్. అవునండి, నీటిపైన నడవడం అంటే ఆయన యొక్క సర్వశక్తి, దయ్యాలపై అధికారం. అవునండి, వెరీ గుడ్, చాలా మంచి మాట. సముద్రాన్ని గద్దించడం. ఇక్కడ నేను ఇచ్చానండి, మార్కు సువార్త 4:39. ఇంకొకటి చెప్పండి. కనాను విందు సార్, కనాను విందు, నీళ్లను ద్రాక్షరసంగా మార్చడం. రైట్ అండి, మనం చూద్దాం, ముందుకెళ్దామండి. ఈ వచనాలన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే యేసు ప్రభువారి యొక్క సర్వశక్తి మనకు చూపిస్తున్నాయి. ఈ వచనాలన్నీ కూడా రోగాలపైన, దయ్యాలపైన, మరణం పైన ఆయనకు అధికారం ఉంది. అథారిటీ ఓవర్ డిసీజెస్, డీమన్స్
అండ్ డెత్. 3 డీలు గుర్తుపెట్టుకోవాలండి. 3 డీలు గుర్తుపెట్టుకోవాలి మీరు సులువుగా. ఏంటంటే యేసు ప్రభువారి యొక్క శక్తి ఎంత గొప్పదనంటే, రోగాలపైన ఆయనకు శక్తి ఉంది, దయ్యాలపైన ఆయనకు శక్తి ఉన్నది, మరణం పైన కూడా ఆయనకు శక్తి ఉన్నది. కాబట్టి ఆయనకున్నది సర్వాధికారము, ఓమ్నిపొటెంట్. ఆయన సమస్త విధములైన వ్యాధులను నయం చేశాడు, దయ్యాలను వెళ్ళగొట్టారు, మరియు మరణించిన వారిని అంటే లాజరు, యాయిరు కుమార్తెను తిరిగి లేపాడు. యోహాను సువార్త 11:43-44 వచనాలలో లాజరు బయటికి రమ్మని కేక వేస్తే 3 రోజుల క్రితం చనిపోయినటువంటి వ్యక్తి, సమాధిలో ఉన్నటువంటి వ్యక్తి లేచి నడుచుకుంటూ బయటకు రావడం అనేది అది దేవుని యొక్క శక్తిని స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. అప్పటికే 3 రోజులు అయిపోయింది. అయినా దేవుడు ఆ మాట అన్నప్పుడు చనిపోయిన లాజరు నడుచుకుంటూ వచ్చాడు. 4వది సర్వ వ్యాపకత్వము, అంటే ఆయన అన్ని చోట్ల ఉన్నటువంటి దేవుడు. ఒకే స్థలంలో సమస్త స్థలంలోనూ ఉన్నవాడు. అంటే ఒక స్థలమే కాదండి, ఒకే సమయంలో అన్ని స్థలాలలో, ఏకకాలంలో అన్ని స్థలాలలో ఉన్నవాడు. దేవునికి స్థల కాల పరిమితులు ఉండవు. గుర్తు చేసుకోవాలండి. దేవుడు ఈ స్థలంలోనే ఉన్నాడు, ఈ స్థలంలో లేడు అని చెప్పడానికి వీల్లేదండి. ఈ కాలంలో దేవుడు ఉన్నాడు, మరొక కాలంలో దేవుడు లేడు అని చెప్పడానికి వీలు లేదండి. అన్ని కాలాల్లో దేవుడు ఉన్నాడు. అన్ని సమయాలలో, అన్ని స్థలాలలో, ఏకకాలంలో అనే సజీవుడిగా ఉండేటువంటి దేవుడు. యోహాను సువార్త 1:48 చూస్తే ఫిలిప్పుతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో, నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూచి తిని అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఆయన మరి మానవుని జీవితంలో మనం ఏ స్థితిలో ఉన్నాము అనేది, ఎక్కడ ఉన్నా కూడా ఆయన మనల్ని చూస్తున్నటువంటి దేవుడుగా ఉన్నాడు అనేది ఈ యొక్క మరి యోహాను సువార్త 1:48 మనకు స్పష్టం చేస్తుంది. కాబట్టి అన్ని చోట్ల దేవుడు ఉన్నాడు అనేది మనం చూస్తుంటాం. దేవునిగా ఉండేటువంటి వ్యక్తి అన్ని చోట్ల ఉండాలి, అన్ని సర్వజ్ఞానం కలిగి ఉండాలి, సర్వశక్తి కూడా కలిగి ఉండాలి, మార్పు చెందిన వాడుగా ఉండాలి. ఈ 4 తండ్రి అయినటువంటి దేవునిలో ఉన్నాయి, ఈ 4 కుమారుడైనటువంటి దేవునిలో కూడా ఉన్నాయి అనేది మనం చూస్తున్నటువంటి నామము అనేది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత యేసుక్రీస్తు యొక్క దైవిక కార్యాలు, దేవుడు మాత్రమే చేసేటువంటి గొప్ప కార్యాలు యేసు ప్రభువారు చేశాడు. చెప్తారా అండి ఎవరైనా? దేవుడు చేయగలిగే కార్యం, దేవుడు మాత్రమే చేయగలిగే కార్యం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆయన నేను ఇచ్చి నీళ్లు తాగువాడు ఇక నన్నిటికి తప్పిపోతాడు అని చెప్పి జీవజలం గురించి ఒక విషయం సమరయత్రితో చెప్తారు. నేను ఇచ్చే నీళ్లు తాగితే ఎప్పుడు తప్పికొనడు. అవునండి, అవును. ఇంకా అలాంటి దైవికమైనటువంటి కార్యాల గురించి చూస్తే మొట్టమొదటిగా సృష్టి చేయడం అండి. దేవుడు అంటే ఆయన దైవిక కార్యంలో మొట్టమొదటిగా ఉండాల్సింది ఏంటంటే సృష్టిని చేసేటువంటి అధికారం ఆయనకు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సృష్టిని చేసినటువంటి వాడు. ఇంతకుముందు మనం చూసుకున్నామండి, యోహాను సువార్త 1:3 సమస్తమును ఆయన మూలంగా కలిగినది ఏది ఆయన లేకుండా కలుగలేదు. అన్నిటికీ మూలం ఆయననే. హీఈస్ ద ఆరిజిన్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆయన లేకుండా ఏమీ కూడా లేదు. కాబట్టి దేవుడు అంటే సృష్టి చేయగలిగినటువంటి వాడుగా ఉండాలి. కొలస్సీ పత్రిక 1:16-17 ఆకాశం అందున్నవి, భూమి అందున్నవి సమస్తమును ఆయన యందు సృష్టింపబడెను, సమస్తమును ఆయన ద్వారాను ఆయనను బట్టినే సృజింపబడెను అని చూస్తా. ఇది ఆయన యొక్క సృష్టికి సంబంధించినటువంటి దైవ కార్యం. రెండోది పాపాలు క్షమించాలండి. దేవుడు మాత్రమే పాపాలు క్షమించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు. ఎందుకంటే మనుషులందరూ పాపులే. ఒక పాపి ఇంకో పాపిని క్షమించలేడు, ఇద్దరు కూడా ఒకే స్థితిలో ఉన్నారు. కాబట్టి పాపం లేనటువంటి వాడుగా యేసు ప్రభువారు ఉంటేనే
ఆయన పాపాలు క్షమించగలుగుతాడు. మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో భూమి మీద పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెను అని చెప్పి ఆ రోగిని యేసుక్రీస్తు వారు బాగు చేశాడు. సందర్భం చెప్తారా అండి? ఇది మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనం సందర్భం చెప్తారా? ఎక్కడ జరిగింది ఇది? మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. కపెర్నహూములో ఒక ఇంటిలో ఉన్నప్పుడు పక్షవాయువు గల రోగిని ఒక 4 మనుషులు మోసుకొని పై కప్పు తీసి ఆయన ఉండే చోట డైరెక్ట్ గా దింపుతారు. యేసు వాళ్ళ విశ్వాసం చూసి, కుమారుడా నీ పాపాలు క్షమించబడి ఉన్నాయని పక్షవాయువు గల వారిని రైట్. అంటే ఏం గమనిస్తున్నాం ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుడు కాబట్టి మనుషుల పాపాలు క్షమించేటువంటి అధికారము ఆయనకు ఉంది అనేది ఈ ఒక వచనం ద్వారా మనం స్పష్టంగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి గమనించాల్సింది ఏంటంటే దేవుడు మాత్రమే మానవుని యొక్క పాపాన్ని క్షమించగలిగినటువంటి అధికారము ఉంది. అది యేసు ప్రభు వారికి ఆ అధికారం ఉంది అంటే ఆయన దేవుడే, అది దైవ కార్యమే అనేది మనం గ్రహించాలి. మూడవది తీర్పు తీర్చడం. అందరూ తీర్పు తీర్చలేరండి, ఎందుకంటే దేవుడు మాత్రమే తీర్పు తీర్చగలడు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఏలయనగా తాను జరిగించిన క్రియల చొప్పున ప్రతి వాడును దాని ఫలము పొందినట్లు మనం అందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలెను. అంటే ఏమర్థం చేసుకుంటాం? క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ఉన్నప్పుడు ఆయన మనకు తీర్పు తీరుస్తాడు. అంటే తీర్పు తెచ్చేటువంటి అధికారము యేసుక్రీస్తుకి ఉన్నది అని చెప్పి కొరింథీ పత్రిక స్పష్టంగా తెలియజేస్తుంది. అది దేవుడు మాత్రం చేసేటువంటి కార్యం. కాబట్టి యేసుక్రీస్తు వారు దేవుడే అని ఈ యొక్క క్రియల ద్వారా మనం అర్థం చేసుకుంటాం. యేసుక్రీస్తు వారు దేవుడు అంటే ఆయన సృష్టిని చేయాలి, ఆయన చేశాడు. పాపాలు క్షమించాలి, ఆయన క్షమించాడు. తీర్పు తీర్చే స్థాయిలో ఉండాలి, ఆయన తీర్పు తీర్చేటువంటి స్థాయిలో ఉన్నాడు అని కొరింథీ పత్రిక మనకు చెప్తుంది. అంతేకాదండి, ఆరాధన కూడా స్వీకరించాలి. యేసుక్రీస్తు వారు దేవుడు అయితే ఆరాధన స్వీకరించాలి. యాక్సెప్టెన్స్ ఆఫ్ ది వర్షిప్. ఏంటి? దేవదూత ఆరాధన స్వీకరించకూడదు, కానీ యేసుక్రీస్తు తనను మనుషులు ఆరాధిస్తున్నప్పుడు ఆయన దానిని అంగీకరించారు, ఒప్పుకున్నారు, స్వీకరించారు. మత్తయి సువార్త 14:33 చూస్తే ధోనిలో ఉన్న శిష్యులు ఆయన చూసి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొక్కిరి అని చెప్పి చూస్తాం. ఆయనకు మొక్కిరి. ఇంగ్లీష్ లో హీ వర్షిప్డ్ అని చెప్పి ఉంటుంది అక్కడ. అంటే ఆరాధించారు ఆయనని. ఆ ఆరాధనని యేసుక్రీస్తు వారు ఒప్పుకున్నాడు అనేది మనం అర్థం చేసుకునేటువంటి సత్యం. యోహాను సువార్త 20:28 వచనంలో చూస్తే తోమ ఏమంటాడు? మనం చూసాం, ఇది నా ప్రభువా నా దేవా అన్నప్పుడు కూడా యేసుక్రీస్తు వారు నేను దేవుని కాదు అని చెప్పలేదండి. యేసు ఆయనను వారించకుండా ఆ ఆరాధనను అంగీకరించాడు అంటే ఆయన దేవుడు అని అర్థం. హెబ్రీ రాసిన పత్రిక 1:6లో ఆయన భూలోకమునకు ఆది సంభూతుడు. మనం చెప్పుకున్నాం గతంలో, ప్రోటోటోకస్ అంటే దేవుని యొక్క సృష్టిలో ఆయన మరి తండ్రితో సమానమైనటువంటి స్థాయిలో ఉన్నాడు అని చెప్పడానికి వాడబడినటువంటి పదం. దేవదూతలందరూ ఆయనకు నమస్కారం చేయవనని చెప్పుచున్నారు. దూతలు కూడా యేసు ప్రభు వారికే నమస్కారం, ఆరాధన చెయ్యాలి. ఇవి మూడు పనులు అంటే ఈ 3 విషయాలలో రెఫరెన్స్ల ద్వారా యేసుక్రీస్తు వారు దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆరాధన ఆయన స్వీకరించాడు, ఒప్పుకున్నాడు అని అంటే ఆయన దేవుడే అనే సంగతి మనం అర్థం చేసుకుంటున్నాము. కాబట్టి యేసుక్రీస్తు వారు దేవుడు కాదా అంటే అవునని చెప్పేటువంటి రెఫరెన్స్లు అనేకంగా మనం ఈ యొక్క క్లాస్ లో మనం చూస్తుంటున్నాం. 4వది క్రీస్తు చేసిన దైవిక అధికార ప్రకటన. ఆయన చేసినటువంటి దైవికమైనటువంటి అధికార ప్రకటన ఏంటి? ఆయన ఏ ప్రకటన చేశాడు? యోహాను సువార్తలోని దైవిక
ప్రకటన. నేనే అయాం అనేటువంటి మాటని యేసుక్రీస్తు వారు ఉపయోగించాడు. అది క్రీస్తు దైవత్వానికి ఒక మూల స్తంభం, అతి ప్రాముఖ్యమైంది. ఎందుకు మనం చెప్పుకున్నాం కదా, నిర్గమకాండంలో మోషేతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు నేనే అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఆ మాటనే యేసుక్రీస్తు వారు ఇక్కడ మాట్లాడుతుంటున్నాడు. అంటే ఆయన తన పవిత్రమైనటువంటి నామాన్ని బయలుపరుస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకుంటున్నాం. ఇదే దైవిక నామాన్ని యేసుక్రీస్తు యోహాను సువార్తలో స్వయంగా ఉపయోగించి తాను యెహోవా దేవుడని స్పష్టంగా ప్రకటించుకున్నాడు. చాలా మంది ఏంటంటే యేసుక్రీస్తు వారు దేవుడు అని చెప్పుకోలేదనండి అని అంటారు. కానీ గ్రీకు సంస్కృతిలో ఆ గ్రీకు పదాలు ఉపయోగించినప్పుడు, గ్రామటికల్ గా వాటిని అర్థం చేసుకున్నప్పుడు అనేక సందర్భాల్లో తాను దేవుణ్ణి అని చెప్పి ఆయన చెప్పుకున్నాడు అని చెప్పి మనం గ్రహించే అవకాశం ఉంది. తెలుగులో చదువుకుంటూ పోతే అంత స్పష్టమైనటువంటి అర్థాన్ని ఇవ్వకపోవచ్చు, కానీ గ్రీకు కల్చర్లో ఆ భాషలో మనం చదివితే స్పష్టంగా యేసు ప్రభువారు దేవుడు అనే మాట మరి అనేక సందర్భాల్లో ఉంది అనే సంగతి మనం గ్రహించే అవకాశం ఉంది. అందుకే ఈ దైవిక నామాన్ని యేసుక్రీస్తు యోహాను సువార్తలో స్వయంగా ఉపయోగించి యెహోవా దేవుడని స్పష్టంగా తనను తాను ప్రకటించుకున్నాడు. ఎలా ప్రకటించుకున్నాడు చూస్తే చూడండి, 7 నేనేలు ఉన్నాయండి. 7 నేనేలు ఉన్నాయి. నేనే జీవాహారము. యోహాను సువార్త 6:35లో ఆత్మ సంబంధమైనటువంటి ఆకలి తీర్చే నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి దేవుడే ఆ జీవాహారం. నేను లోకమునకు వెలుగు. యోహాను 8:12 చీకటి వంటి పాపం నుంచి విడిపించి జీవపు వెలుగునిచ్చేటువంటి దేవుడు. నేను గొర్రెలకు, మీరు గమనిస్తే మరి ద్వారమును అన్నాడు. అక్కడ తలుపు కాదండి, ద్వారం. యోహాను సువార్త 7-9 రక్షణ పొందడానికి లేదా పరలోక రాజ్యానికి ప్రవేశించడానికి ఏకైక ద్వారం యేసుక్రీస్తు వారే. నేను మంచి కాపరిని. యోహాను 10:11 తన గొర్రెల కోసం ప్రాణం పెట్టేటువంటి ప్రధాన మరి కాపరిగా యేసు ప్రభువారు ఉన్నాడు. మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. యేసు ప్రభువారు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. నేనే పునరుత్థానమును జీవమును. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మరణంపై విజయం పొంది విశ్వాసులకి పునరుద్ధానం ఇచ్చేటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. యోహాను సువార్త 11:25 చూస్తాం. నేనే మార్గమును సత్యమును జీవమును. యోహాను సువార్త 14:6 తండ్రి అయిన దేవుని యొద్దకు చేరుటకు యేసు మాత్రమే మార్గము, మరొక మార్గము లేదు. నేనే నిజమైన ద్రాక్షవల్లిని. అంటే యోహాను 15:1-5 విశ్వాసుల ఆత్మ సంబంధమైన ఫలభరిత జీవితానికి ముఖ్యమైనటువంటి దేవుడుగా, ఫలింపుకి కారణంగా నిజమైనటువంటి ద్రాక్షవల్లిగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడు అనేది మనం అర్థం చేసుకుంటున్నాం. ఈ 7 జీవాహారము, వెలుగు, గొర్రెల కాపరి, మంచి కాపరి లేదా పునరుద్ధానం జీవమును లేదా మార్గం సత్యమును, ద్రాక్షవల్లిని అనేటువంటి ఈ యొక్క 7 విషయాలు మాట్లాడుతున్నప్పుడు నేనే అని చెప్పి రాయబడాలి అక్కడ. నేనే జీవాహారమును, నేనే లోకమునకు వెలుగు, నేనే గొర్రెల కాపరిని, నేనే మంచి కాపరిని అని ఉండాలని అక్కడ. కానీ తెలుగులో దానికి సరిపోయే భావం ఇచ్చారు అని నేనే జీవాహారం అని చెప్పి తర్జుమా చేయబడింది. అంటే నేనే అంటే మీరు అనుకుంటున్నటువంటి పాత దేవుణ్ణి నేనే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ 7 నేనే అనేటువంటి మాటలు ఆయన యొక్క దైవత్వానికి, మోషేకి దేవుడు తన నామాన్ని బయలుపరిచినట్టు ఆ సందర్భాన్ని పోలుస్తూ యేసుక్రీస్తు వారు తన దైవత్వాన్ని నేనే అనేటువంటి పదంతో ఆయన నిరూపించుకున్నాడు 7 సార్లు అనేది స్పష్టంగా యోహాను సువార్తలోనే మనం అర్థం చేసుకుంటున్నటువంటి సత్యం. రైట్ అండి, ఇంతటితో క్లాసు ముగించుకున్నాం. దయచేసి గమనించండి, చెప్పబడిన దాంట్లో నుంచే మీకు ఏదైనా ప్రశ్న ఉంటే లేదా అర్థం కానిది ఉంటే అడగండి, దాని గురించి మనం మాట్లాడు.
అయ్యా ఉందంటారు ఏదైనా? ఏమైనా ప్రశ్న చెప్పబడినటువంటి క్లాసులో నుంచి? లేవంటారా అండి? ఏం లేవు బ్రదర్, కానీ ఒక్కసారి సర్వవ్యాపికి సర్వాంతర్యానికి డిఫరెన్స్ చెప్పండి బ్రదర్. అమ్మా, సర్వాంతర్యామి అంటే చెట్టులో మరి రాయిలో లేదా కొండల్లో ఉన్నటువంటి దేవుడు అనే అర్థం వస్తుంది. కాబట్టి సర్వాంతర్యామి అని అనడం తప్పు. సర్వవ్యాపి అంటే అన్ని చోట్ల ఉన్నవాడు అని అర్థం. చెట్టులో రాయిలో లేడు, కానీ అన్ని చోట్ల ఉన్నాడు అని చెప్పడానికి సర్వవ్యాపి అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తే చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే చెట్టులో దేవుడు ఉన్నాడు, రాయిలో దేవుడు ఉన్నాడంటే మనం ఆ రాయిని చెట్టుని మొక్కాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లా కాకుండా అన్ని చోట్ల దేవుడు ఉన్నాడని అర్థం ఇచ్చే రీతిగా సర్వవ్యాపి అని చెప్పి పిలుచుకోవడం జరుగుతుందండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఓకే. ఇంకా ఏదైనా ప్రశ్న చెప్పబడినటువంటి క్లాసులో నుంచి? ఏమి లేవా అండి? ఏమీ లేకపోతే అయ్యా ప్రమిళ గారు ఉన్నారా అండి? సార్ ఉన్నాను. సమయం తీసుకోండి. ఏమీ లేదు సార్, అంత క్లీన్ గా ఉంది. ఓకే 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 సార్, థ్యాంక్ యూ. మరి ప్రార్థన చేసుకుందామండి. ఎవరైనా ఒకరు ప్రేరేపించబడిన వారు చేస్తారా, నాకు చేయమంటారు? ఓకే అండి, ప్రార్థన. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, వందనములు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి వందనములు తండ్రి. నీ లేఖన భాగాలు తండ్రి, ఆయా వందనములు తండ్రి మేము చదువుతుండగా ధ్యానిస్తుండగా తండ్రి మాకు తోడుగా ఉన్న దేవా స్తోత్రములు తండ్రి. ఆయా ప్రతి ఒక్క విషయాన్ని తండ్రి ఆలోచించి తండ్రి వందనములు తండ్రి. నీ మరణమును పునరుద్ధానమును జీవమును తండ్రి ఆయా మేము గ్రహించుటకు తండ్రి మాకు కృప చూపిస్తున్నది వందనములు తండ్రి. అన్నిటికంటే ముఖ్యంగా తండ్రి ఆయా ఈ లేఖన భాగాలను మాకు వివరిస్తున్న తండ్రి జయకుమార్ బ్రదర్ని బట్టి వందనాలయ్యా. ఎంతో చక్కగా తండ్రి, ఎంతో ఓపికగా తండ్రి 2 గంటలు తండ్రి అయా మాకు చెప్తున్న విధానంకై వందనములు తండ్రి. అయా నోటికి బూరగా ఉండే తండ్రి వాడుకుంటున్న విధానంకై వందనములు తండ్రి. అయా పరిశుద్ధాత్మడా స్తోత్రములు 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 తండ్రి. అయా నీ జన్మ ఎంతో ప్రాముఖ్యమైంది తండ్రి, నీ జీవితం ఎంతో ప్రాముఖ్యమైంది తండ్రి, నీ మరణమును పునరుద్ధానము తండ్రి. అయా ఈ లేఖన భాగాల ద్వారా తండ్రి పాత నిబంధనలు తండ్రి రాయబడిన లేఖన భాగాల తండ్రి కొత్త నిబంధనలు తండ్రి నెరవేర్చబడటం తండ్రి సహాయం దయచేసిన దేవా వందనములు తండ్రి. అయా వందనములు తండ్రి. ఆదిలోనే తండ్రి ఆయా సృష్టి యావత్తును సృష్టించిన దేవా స్తోత్రములు తండ్రి. నీ మాట చేతనే తండ్రి ప్రతి ఒక్కటి జరిగింది. అయా వందనములు తండ్రి. నీ చూపు ద్వారా తండ్రి ఎన్నో జరిగాయి తండ్రి. అయా వందనములు వందనములు తండ్రి. నీ స్పర్శలో కూడా అద్భుత